హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ బ్లాగ్స్ అండి. ఇవాళ మనం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ స్మూత్గా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో నేను ఈ ప్యాక్ అనేది తీసుకొచ్చండి. సో నేను ఈ ప్యాక్ తీసుకున్నాను. నెట్ క్వాంటిటీ అండి 175 గ్రామ్స్ కనపడుతుంది కదండి మీకు. అంటే అప్రాక్సిమేట్లీ 200 గ్రామ్స్ ఉంటుంది. సో మనము వాటర్ క్వాంటిటీ ఎంత పోసుకోవాలని చాలామందికి డౌట్గా ఉంటుంది. నేనేం చేశానంటే నార్మల్గా జనరల్గా నేనేం చేస్తానంటే పిండిని ఫస్ట్ కొలత చూసుకుంటానండి. చూసుకున్నాను. సో 2 గ్లాసెస్ వచ్చింది. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వచ్చింది. సో ఈ గ్లాస్తోనే నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాను. 2.5 కప్ 2.5 గ్లాస్ వరకు షుగర్ వేస్తాను. కొంచెం మన ఎక్కువ తక్కువ చూసుకొని షుగర్ ఎంత తక్కువ కావాలో ఎక్కువ కావాలో చూసుకొని వేసుకోండి. లేకపోతే యాజ్ ఇట్ ఈస్ దీని మీద ఉంది కదండి, దీని మీద అన్ని డిస్క్రిప్షన్ అంతా రాసి ఉంటుంది హౌ టు యూస్ అనేది. మొత్తం చూసుకొని మీరు అంత క్వాంటిటీలోనే చూసుకొని అన్ని గ్రామ్స్ ఎలా ఉంటే పోసేసుకోండి. సో నేనైతే మెజర్మెంట్స్గా నార్మల్గా అయితే గ్లాస్తో కొలుస్తానండి. సో మీరు కూడా ఇలా చేసి ఒకసారి చూడండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే పిండి తడపకుండా ఫస్ట్ మనము షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో ఈ గ్లాస్తోని మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుందామండి. సో ఇప్పుడు నేను ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి, పెద్దది. సో ఇందులో 1 కప్, నేను స్టీల్ పాత్రనే తీసుకుంటానండి. ఎందుకంటే కొంచెం పెద్దది తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకనే నేను అలా తీసుకుంటాను. చూశారు కదా, ఇప్పుడు నేను 3 గ్లాసెస్ పోసేసాను. ఇప్పుడు మనము ఇది స్టవ్ మీద పెట్టేసామండి. అల్యూమినియం పాత్ర వాడకండి. వాటర్ 3 గ్లాసెస్ పోసాం కదండి. సో ఇప్పుడు షుగర్ 2.5 పోసుకుందాము. తర్వాత మనకు షుగర్ సరిపోకపోతే అప్పుడు కొంచెం ఒక షుగర్ సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం షుగర్ పోసాము. ఇప్పుడు నేను షుగర్ అంతా వేసేస్తున్నానండి. ఒకేసారి తీసుకున్నాను 2.5 గ్లాసెస్. నేను వాటర్ క్వాంటిటీ ఎందుకు ఎక్కువగా పోసాను అంటే మనకి కొంచెం ఏంటంటే కొంచెం గ్రేవీ, పిల్లలు కొంచెము సూప్ కావాలి అని అంటారు కదా. సో అందుకని కొంచెం థిక్గా కాకుండా కొంచెం వాటర్ లాగా స్వీట్నెస్ ఉండేటట్టు నేను అలా ఉంచుకున్నాను. సో మీ ఇష్టం అండి. కొంచెం మనకి థిక్గా కావాలి అన్నప్పుడు, ఓన్లీ మనకు గులాబ్ జామున్స్ ఎక్కువగా కనపడాలి అన్నప్పుడు వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించండి, ఒక హాఫ్ తగ్గించండి, సరిపోతుంది. సో ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నాం కదండి, ఇది మొత్తం షుగర్ అంతా కరిగేటట్టు చూసుకుందాము. చూస్తున్నాం కదండి, మన షుగర్ మొత్తం కరిగిపోయింది. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. సిరప్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ దీంట్లో వేసుకున్నాం కదండి. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ పోసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మైదా. దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకుందామండి ఇదంతా. దాని తర్వాత మీరు పాలతోనన్నా, పచ్చి పాలు ఉంటాయి కదండి, లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా సరే, కూల్గా ఉండాలి, ఆ పాలతో మిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ వాటర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్తో మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనము వాటర్తో కలుపుతాం కదండి. సో చాలా గట్టిగా కాకుండా, చాలా స్మూత్గా కాకుండా, నార్మల్గా మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామండి, కొంచెం ఆ క్వాంటిటీలో తడుపుకొని చిన్న చిన్న పీసెస్ ఉండలుగా చేసుకుందామండి.
అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. పిండి మొత్తం వాటర్ కొంచెం కొంచెం క్వాంటిటీ పోసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం మైదా కొంచెం తక్కువ అయింది అనేసి మైదా వేస్తాం కదండి. సో అలా వేయకుండా కొంచెం కొంచెం వాటరే కొంచెం కొంచెం క్వాంటిటీలో పోసుకుంటూ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి గులాబ్ జామున్లు. సో ఇప్పుడు మనము వాటర్ పోసుకుంటూ తడుపుకుందాము. ఇలా ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ తడుపుకోవాలండి. మైదా కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏంటంటే చాలా మెత్తగా మంచిగా వస్తున్నాయండి మైదా వేయడం వల్ల. సో నేను ఇలా తడుపుకున్నానండి పిండిని. కొంచెం వాటర్ యాడ్ చేశాను లాస్ట్కి. చూసారు కదండి, సేమ్ గ్లాస్తోనే వాటర్ తీసుకున్నాను. హాఫ్ కూడా పట్టలేదు, కొంచెం తక్కువనే, హాఫ్ కంటే కొంచెం తక్కువనే వాటర్ పట్టాయి. సో ఈ డవ్ని మొత్తం మనము కొంచెం లైట్గా మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు తయారు చేసుకున్నాము. చూస్తున్నారు కదండి, మనం డవ్ తయారు చేసుకొని పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, మన చపాతీ పిండి లాగానే చేసుకొని పెట్టుకున్నాను నేను. సో సాఫ్ట్గా ఇలానే ఉండాలండి, చాలా మిక్స్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ కాబట్టి ఎంబడే మనం చేసుకోవచ్చు అండి. జస్ట్ మనం పిండి తడుపుకొని ఎలా అయితే మనం చపాతీస్ చేసుకుంటామో అలాగే అలాగే అండి పిండి తడిపేసుకొని డీప్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవడమే. సో ఇప్పుడు నేను ఎలా మెత్తగా సాఫ్ట్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఎలా సాఫ్ట్గా చేసుకోవాలో కొంచెం లైట్గా ఒత్తుకుంటూ చేసుకోవాలండి. క్రాక్స్ రాకుండా మంచిగా స్మూత్గా. చూస్తున్నారు కదండి, జస్ట్ నేను ఇలా అంటేనే క్రాక్స్ కూడా కనిపించట్లేదు, కనపడుతుంది కదండి, కొంచెం క్రాక్స్ కూడా కనపడట్లేదు మీకు. ఇలానే అండి కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉండలుగా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఉండలు తీసుకున్నాం కదండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. దాంట్లో ప్యాకెట్లో మాత్రం నెయ్యి అన్న ఆయిల్ అన్న ఉంటే కొంచెం అద్దుకొని చేసుకోవచ్చు అని అంటారు. సో మీ ఇష్టం అండి, ఆప్షనల్ అది. గీతోనైనా అప్లై చేసుకోవచ్చు, కానీ కొంచెం క్రాక్స్ వస్తాయి. ఇలా ఉండలుగా చేసుకొని ఒక్కొక్కటి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా, చూస్తున్నారు కదండి, సాఫ్ట్గా ఇలా చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇలా ఉండలు సాఫ్ట్గా చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఇలా వీటిని ఉండలుగా చేసుకొని రౌండ్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము, లేకపోతే నెయ్యిలో అయినా సరే అండి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టి ఆయిల్ పోసానండి. డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత పోసాను నేను. ఫస్ట్ మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టాను. సో మళ్ళీ దాని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అన్నీ ఒకటేసారి వేస్తానండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం గులాబ్ జామున్స్ వేసుకుందాము. నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఎందుకు స్టవ్ ఆఫ్ చేస్తానంటే వేడి వేడి ఆయిల్లో వేస్తే ఒకటేసారి అది కలర్ త్వరగా వస్తుంది, అంటే మాడిపోతాయండి, మాడిపోతాయి. ప్లస్ లోపల కూడా సరిగ్గా ఉడకవు. సో అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నాను. నెయ్యిలో అయితే చిన్న కడాయి ఉంటుంది కదండి, మనం పోపు పెట్టే కడాయి, చిన్న కడాయి, దాంట్లో నెయ్యి వేసుకొని మెల్లిగా 1 లేకపోతే 2 అలా వేసుకొని మనం వేయించుకోవచ్చు.
మనం ఒకటేసారి వేసేస్తున్నాం కాబట్టి అన్ని కలర్ అంతా ఒకటే రకంగా వస్తుంది. సో ఎలా అంటే మనము బోండాలు వేస్తాం కదండి, అలా ఒకేసారి వేసుకో. హై ఫ్లేమ్ మీద మనము ఒకసారి ఇలా అనుకున్నాం కదండి, ఒక కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ లో ఫ్లేమ్ మీద ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లేకపోతే కొంచెం మీకు డార్క్ కలర్ ఇష్టం అనుకుంటే కొంచెం లైట్గా డార్క్ కలర్, ఇలా ఒక 5 మినిట్స్ దాకా ఇలా అనుకొని దాని తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. ఉడికిపోతుంది మనకి లోపల కూడా మంచిగా. సిరప్ మాత్రము మనం వేసేటప్పుడు చల్లారాలి, ఇవి కూడా చల్లారి ఉంటాయండి అప్పటికలా. సో మనము ఇవి నెక్స్ట్ బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. కలర్ వచ్చేసింది కదండి, చూస్తున్నారు కదా. మనం బయటికి తీసి పెట్టుకున్న తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం డార్క్ కలర్లోకి అవుతుంది. సో అందుకని తీసి పెట్టుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అప్పుడే నేను. ఇలా ఇప్పుడు మనం షుగర్ సిరప్ చూద్దామండి. సో ఇప్పుడు మన షుగర్ సిరప్లో ఇందాక మనము చల్లార్చుకున్నాం కదండి షుగర్ సిరప్, దాంట్లో అన్నీ వేసేస్తున్నాను. ఒకటిగా వేసుకోండి. వేడివేడిగా ఉంటే స్పూన్తో వేసుకోండి, లేకపోతే చేతితో వేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు వేసిన తర్వాత మూత పెట్టేస్తే సరిపోతుందండి. ఇలా మైదా, కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేయడం వల్ల, ఒకేసారి ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి చితకకుండా మంచిగా ఉంటుందండి. ఇలా జ్యూసీగా కావాల్సి వస్తే కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకోవాలన్నా కదా, చూస్తున్నారు కదా వాటర్ ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు మీకు ఇలా వాటర్ కనపడుతుంది కదండి, కొద్దిసేపు ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత చూస్తే మీకు అసలుకి వాటర్ కూడా కనిపించదు. అసలుకి జ్యూస్ సిరప్ అస్సలు కనపడదండి. సో ఒక్కసారి ఇలా అనుకోండి. ఏంటంటే వేడి మీద ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా సిరప్ మొత్తము ఇంకిపోతుందండి జామున్స్కి. చూడాలి కదా ఆల్రెడీ సాఫ్ట్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన అలాగే పెట్టుకుంటాను. మీకు షుగర్ సిరప్ మిగిలిపోయింది అన్నప్పుడు మీరు ఇందులోనే బ్రెడ్ ఫ్రై చేసి, సేమ్ ఇప్పుడు మనము ఎలా గులాబ్ జామున్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నామో అలానే బ్రెడ్ స్లైసెస్ కూడా చేసుకొని 4 పీసెస్ చేసుకొని దీంట్లో ఇదే షుగర్ సిరప్లో వేసుకోవచ్చండి. లేకపోతే టీ కూడా పెట్టుకుంటారండి, కొంచెము అంటే ఇలాచీ టీ అంటాం కదా. సో అందులో మనము షుగర్ వేసే బదులు ఈ సిరప్ వేసి ఇందులో కొద్దిగా చాయ్ పత్తి వేసేసి చేసేసుకుంటే సరిపోతుందండి. టీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే డబుల్ కా మీఠా అయినా చేసుకోవచ్చు అండి, మీ ఆప్షన్లో ఇది. పండుగలకి కానీ, లేకపోతే బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసాను నేను మూత. చూసారు కదా ఎంత పఫీగా వచ్చాయి. సో నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అంతేనండి, మన వేడి గులాబ్ జామున్ రెడీ అండి. చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉందండి. స్వీట్ మీరు కొంచెం తగ్గించుకోండి, కొంచెం ఎక్కువ అయింది అనిపించింది నాకైతే కొంచెము. సో మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇంకోసారి ఎప్పుడైనా మీరు రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు గులాబ్ జామున్ ఈ విధంగా తయారు చేయండి. చాలా టేస్టీగా, సాఫ్ట్గా, స్మూత్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, మీకు కనుక మా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.